ఫస్ట్ టైం కొంచెం లేట్ అవుతుంది. సెకండ్ టైం అయితే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. మీరు సపోజ్ మేడము ఒక యూనిఫామ్ కుట్టడం నేర్పారు, అది ఎలా కట్ చేశారు, కట్ చేసినప్పుడు దానికి ఎలాగా కుట్టారు, ఆ సబ్జెక్ట్ పెట్టండి చెప్పమ్మా. అర్థమైందా? అది నేర్పారు ఇది నేర్పారంటే అది దానివల్ల ఏం మాట అలా కాదు. చెప్పిన మాట అర్థమైందా? మనము మేడం ఏం చెప్పారు, ఒక ఐటమ్ చెప్పారు, ఒక రిబ్బన్, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక రిబ్బన్ కటింగ్ చేసి ఎలా 36 ఇంచ్ పెట్టుకోవాలి. పొడవు వచ్చేసి 5 తీసుకోవాలి. బాటమ్ దగ్గర 7 తీసుకోవాలి. మళ్ళీ పైన 5 తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ 5 తీసుకోవాలి, కింద 7 తీసుకోవాలి. కింద 7 తీసుకున్న తర్వాత అది కట్ చేసుకొని ఇక్కడ బెల్ట్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుంటే ఇలా పెద్ద పెద్ద క్లాత్ ఒకటి ముట్టుకుంటుంది, అది మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి చిన్నది ఉంటుంది, అది 4 పీసెస్ ఉంటుంది. అయితే ఈ పెద్ద పీస్కి ఫస్ట్ ఇది అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అలా కుట్టుకొని మొత్తం జాయింట్ చేసుకొని ఈ బెల్ట్ అనేది హోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కింద కూడా వచ్చి కుట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ సైడ్ హోల్డ్ చేసి కుట్టుకొని దీనికి ఇందులో మిగిలిన క్లాత్ అని కొంచెం కట్ చేసి అతికేసుకొని ఇలా నాలుగు పెట్టుకోవాలి. అలా శారీ పెట్టుకుని రెడీ అయ్యింది. నమ్మకంతో మీ 30 మందికి అన్ని మీకు ఏదైతే క్లాత్లో ఉంటాయో అన్ని క్లాతులు ఐటమ్స్ ఇచ్చాను. అర్థమైందా? ఇది ఎవరెవరు మా సిటీలోనే ఎవరు నేను చెప్తున్నా కదా, ఎందుకంటే మేడం మంచిగా నేర్పుతారు మీకు. అలా నేర్పేవాడు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. నేను దాదాపుగా 6,000 ఎంత అయ్యింది మొత్తం మెటీరియల్. మీరు సద్వినియోగం చేసుకుంటేనే కదమ్మా, లేకపోతే ఎందుకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి, మన డబ్బులు వేరే డబ్బులు కాదు. మన డబ్బులు మీకోసం ఫ్రీగా చేస్తున్నప్పుడు మీరు సద్వినియోగం చేసుకోండి. అర్థమైందా? 4 రోజులు క్రమశిక్షణగా రండి, నేర్చుకోండి మంచిగా. మాకు కావాల్సింది అదే, మీ దగ్గర నుంచి మేమేం ఆశిస్తాం. అర్థమైందా? మాకు కావాల్సింది మీరు మంచిగా రావాలి. ఆర్సిటీలో నేర్చుకోవడానికి వచ్చాను. నిన్న మార్నింగ్ ప్రేయర్ అయిన తర్వాత రోజును ప్రారంభించాము. క్లాస్లో వెళ్ళిన తర్వాత మేడం గారు దక్షతల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దక్షతలు 15 ఉంటాయి. ఒకటి చొరవ తీసుకోవడం. చొరవ తీసుకోవడం అంటే మనకు ఏదైనా చేయాలి పని అనుకుంటే వెంబడి దాన్ని ప్రయత్నం చేసి చేయాలి. తర్వాత మన అవకాశాలను వెతుక్కొని మనం దాన్ని పట్టుదలగా సాధించుకోవాలి. సాధించుకొని మనం ఎవరికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా ఇటువంటివి 17 దక్షతలు అనేవి చెప్పారు. తర్వాత మనకు పెట్టుకోట్ శారీ పెట్టుకోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. శారీ పెట్టుకోట్ పేపర్ అయితే మనం ఒక 5 ఇంచెస్ అడ్డంలో తీసుకొని కిందికి నడుము పట్టి వేసేసుకోవాలి. నడుము పట్టి వేసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి. తర్వాత దానికి మనం నాడాలే చేస్తాం కదా, ఇప్పుడు ఈ విధంగా 2 పెద్ద పీసులు అవుతాయి. ఇటొకటి బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి. దానికి తర్వాత 2 చిన్న పీసులు అవుతాయి. 4 అవుతాయి మొత్తం, 2 ముందుకు 2 వెనక్కి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత నడుము పట్టి వేయాలి. నడుము పట్టి వేసిన తర్వాత ఇది మొత్తం జాయింట్ చేసి నాడ వేసేసుకుంటే శారీ పెట్టుకొని రెడీ అవుతుంది. మన ట్రైనింగ్తో పాటు మీ జీవితానికి కూడా ఉపయోగపడాయి. అదే నేను దక్షతల గురించి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. 15 దక్షతలు అందరూ చదువుకోండి. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ప్రతి మనిషికి కావాల్సినవి, ప్రతి పనిలో కావాల్సినవి. అదే కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు సునీత. మైత్రాబాద్ నుంచి ఆర్సిటీలో టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఈరోజు శారీ పెట్టికొట్టు ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనము మన నడుము చుట్టూ కొలత ఎంతుందో అది కొలుసుకోవాలి. కొలుసుకున్న తర్వాత ఈరోజు మంచి మాట, మనం చెప్పే మంచిగా కూడా చెడు వెతికే వారికి మంచి
నెక్స్ట్. ఒక రకమైన మీకు ఇచ్చింది 4 రకాలు. ఒకటి టేపు,
ఎక్కడ చూడకండి, కింద పట్టి వచ్చింది, పైన కూడా పట్టి వచ్చింది. కాబట్టి ఇక్కడ కింద పట్టి కోసం కింద పట్టి ఎంత పెట్టుకో అందించి పెట్టడం, అందించి ఇంచి పెట్టుకుంటే ఇంచి పెట్టింది. కానీ మినిమం ఎంత పెట్టాలి, మనము 1 ఇంచ్ పెట్టాలి. 1 ఇంచ్ పెట్టాలి కాబట్టి కింద పట్టి కోసం 1 ఇంచ్, పైన నాడ పట్టి కోసం 1 ఇంచ్. మొత్తం ఎంత పెట్టుకున్నాను ఇక్కడ 11 ఇంచులు పొడవు పెట్టాలి. ఎంత పెట్టాలి ఇప్పుడు 4 పొరల క్లాత్ పైన మడత పైన ఎక్కడట మడత పైన ఎంత పెట్టాలి పొడవు 11 ఇంచెస్. 11 ఇంచులు పొడవు పెట్టాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏంటుంది, నడుము యొక్క చుట్టుకొలత. ఏం చేయాలి, నడుము పై కొలతలు మనకి అప్పుడు ఎంత వస్తుంది, 5 ఇంచులు వస్తే లూజ్ కొరకు 1 ఇంచు, పొట్టు కొరకు 1 ఇంచు కలుపుకొని ఏంటి పెట్టాలి. ఇప్పుడు ఎంత పెట్టాలి ఇక్కడ 7. ఇక్కడ నడుము ఎంతైతే ఉంటుందో, నడుము ఇది ఏంటి నడుము ఎంతైతే ఉంటుందో కిస్తా పొడవు ఏంటంటే కిస్తా పొడవు, ఇక్కడో వెడల్పు, ఇక్కడేమో కిస్తా యొక్క పొడవు ఎంత పెట్టాలట 7 ఇంచు పెట్టాలి. ఎంత పెట్టుకోవాలి 7 ఇంచు పెట్టుకోవాలి. ఇక కిస్తా పొడవు క్రింది భాగంన కిస్తా యొక్క పొడవు 7 ఇంచు పెట్టాను. కిస్తా యొక్క పొడవు క్రింది భాగాన సీట్ వెడల్పు గుర్తించాలట. ఏ వెడల్పు గుర్తించాలి, సీట్ వెడల్పు. ఇక్కడ సీట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 24. ఎంతట 24. ఈ 24ను ఏం చేయాలి 1/4 తీయాలి. ఎంత వస్తుంది 6. 24 26 28 ఎంత వస్తుంది 7. లూజ్ కొరకు 1 ఇంచు, పుట్టు కొరకు 1 ఇంచు కలుపుకొని ఎంత వస్తుంది 9 ఇంచులు. అర్థమైందా? అంటే దీనికి ఎంత 8 ఇంచులు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కిస్తా పొడవు క్రింది భాగం ఏం గుర్తించాలట, సీట్ వెడల్పు గుర్తించాలి. సీట్ చుట్టుకొలత ఎంత ఉంది, సీట్ చుట్టుకొలత ఎంత ఉంది 28. ఏం చేస్తాము 4 భాగాలుగా చేస్తాము. దీనిలో కన్నా దీనిలో కొత్తగా వచ్చింది ఏంటి, సీట్ చుట్టుకొలత కొత్తగా వచ్చింది. దీన్ని ఏం చేయాలి 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలు చేయడం ఎంత వచ్చింది 7 ఇంచులు. లూజ్ కొరకు పుట్టు కొరకు నలుపు మొత్తం ఎంత వచ్చింది 9 ఇంచులు. 9 ఇంచులు వచ్చింది. ఈ 9 ఇంచులు ఏం చేయాలట, సీట్ కింది భాగంన ఎంత పెట్టుకోవాలి 9 ఇంచులు. 9 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా? 9 ఇంచులు పెట్టుకోవాలి. అయితే వెడల్పులో ఏ వెడల్పు ఎక్కువ ఉంది, ఇది నడుము వెడల్పు, ఇది సీట్ వెడల్పు. ఏ వెడల్పు ఎక్కువగా ఉంది, సీట్ వెడల్పు ఎక్కువగా ఉంది. అంటే సీట్ వెడల్పుతో మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి కదా. ఏ వెడల్పుతో ఫోల్డ్ చేసుకోవాలి, సీట్ వెడల్పుతోనే క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిస్తా పొడవుకు సీట్ వెడల్పుకు ఏంటంట, కిస్తా పొడవుకు సీట్ వెడల్పుకు మనం ఏం చేయాలంటే 1 ఇంచుతో 1 ఇంచుతో క్రాస్ చేసుకోవాలి. ఎంత ముందేమో లోపల వైపు, ఇదేమో బయట. అర్థమైందా? ఇంత ముందు ఏంటి లోపల వైపు, ఇదేమో బయట. అర్థమైందా? ఇక్కడ పొడవు తీసుకున్నాను, నడుము తీసుకున్నాను. నడుము ఎంత ఉందో కిస్తా పొడవు అంతే తీసుకున్నాను. కిస్తా పొడవు క్రింది భాగంన సీట్ గుర్తించాను. సీట్ ఎంతైతే ఉందో కూడా బాటం కూడా అంతే పెట్టాను. అర్థమైంది కదా, బాటం కూడా అంతే పెట్టాను. కానీ బాటంలో ఇంకా తీసేయాలి. ఎలా తీసేయాలో చూపిస్తాను. అయితే ఇక్కడ మనం 9 ఇంచులకి లూజ్ కొరకు 1 ఇంచు, పుట్టు కొరకు 1 ఇంచు. సారీ, ఇక్కడ పైన పట్టికి 1 ఇంచు, కింద పట్టికి 1 ఇంచు. పైన పట్టి ఎంత తీసుకున్నాము 1 ఇంచ్. 1 ఇంచ్. కింద పట్టి ఎంత తీసుకున్నాము 1 ఇంచ్. 1 ఇంచ్. ఒక ఇంచు కింద 1 ఇంచ్. ఇది కింద పట్టి బయట. కింద పట్టి ఏదైతే లైన్ వేస్తున్నామో ఇది మనకు అసలు బాటం.
అంటే ఇది మడిచేది కుట్టు లోపలికి మడిచేది అసలు వచ్చేది ఎక్కడికి ఈ లైన్ వరకు మనకు రావాలి. ఇది అసలు పొడవు మధ్యలో ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు పొడవు ఎంత 9. ఇక్కడ పైన 1 ఇంచ్ కలిపాము కలిపిన దాన్ని 4 వేసి కుట్టుకోవాలి. మనం కుట్టిన తర్వాత ఎన్ని ఇంచులు రావాలి 9 ఇంచెస్ రావాలి. ఇది మనకు అసలైన పొడవు. అయితే ఈ అసలైన పొడవులో ఇక్కడ బాటం దగ్గర ఏం చేయాలట అంటే సీటు వెడల్పు కన్నా 1.5 ఇంచు లోపల కట్ చేసుకోవాలి. ఏం చేయాలట 1.5 ఇంచు వెనక్కి కట్ చేసుకోవాలి. అంటే కాళ్ళకి డౌన్ అన్నమాట. ఇలా అర్థమైందా? అర్థమైందా? కాళ్ళు ఇలా ఉంటాయి కదా మరి ఇలా ఉంటది కదా అంటే డౌన్ అవుతూ ఉంటది కదా. ఇక్కడ సేమ్ కొలుతుంది కదా ఈ సేమ్ కొలతలో 1.5 తీసేయాలి. అర్థమైందా? అర్థమైందా? ఇదేమో పొడవు ఇది నడుము ఇది కిస్తా పొడవు. ఓకేనా? ఇక్కడ ఉన్నదానికన్నా మన కాలు సన్నం అవుతూ ఉంటది కదా. సన్నం అవుతున్నప్పుడు ఇక్కడ ఎంత తీసేయాలంటే ఇలా 1.5 తీసేయాలి. ఇదే సీట్ కరెక్ట్ పెట్టినాం మనం. ఇక్కడ 9 పెట్టుకున్నాము ఇక్కడ 7. ఇప్పుడు మనము క్లాత్ ఎంత ఫోల్డ్ చేయాలి 7 ఇంచులతో ఫోల్డ్ చేయాలి. ఎన్ని ఇంచులతో ఫోల్డ్ చేయాలి 7 ఇంచులతో ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఏం చేయాలి 7 ఇంచులు కొలుసుకొని 7 ఇంచులతో మనము క్లాత్ను ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక ఇలా ఫోల్డ్ చేసుకొని సిజర్ 7 ఇంచులు ఫోల్డ్ చేసాం. ఫోల్డ్ చేసి తర్వాత ఎంత మనం పొడవు ఎంత కావాలి మనకి ఎంత కావాలి 10 ఇప్పుడు 10 ఇంచులకి డాట్ పెట్టేసుకొని ఏం చేయాలి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చి తీసేయాలి. ఓకేనా? ఎక్స్ట్రా వచ్చింది ఏం చేయాలి వినండి. ఫస్ట్ నిలువుగా ఫోల్డ్ చేసి కావాల్సిన వెడల్పుతో ఏం చేశాను ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పొడవు ఎక్కడ తీసుకోవాలని చెప్పాను మడత పైన పొడవు పెట్టి మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇది మడత భాగం. ఓకేనా? ఇదే ఏ భాగము మడత భాగం పైన పొడవు తీసుకున్నాను. కిస్తా దగ్గర కూడా మడత ఉండాలి అంటే నడుము పై భాగం ఉండాలి. మనం పేపర్ ని మనం ఇలా పెట్టుకున్నప్పుడు ముందర పెట్టుకున్నప్పుడు ఓపెన్ వైప్స్ పైకి ఉండాలి. ఓకేనా? ఎడమ చేయి వైపు పొడవు ఉండాలి కిందికి కిస్తా పెడాలి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి 7 ఇంచులు ఆల్రెడీ మనం పెట్టుకున్నాము. పొడవు ఆల్రెడీ తీసుకున్నాము. ఇక్కడ మనం తీసేసే భాగం ఏంటి కిస్తా వెడల్పు 2.5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేయాలి కిస్తా వెడల్పు గుర్తించాలి. ఇక్కడ మీరు చేయాల్సింది ఆల్రెడీ మీరు కుల్లాలో మనం ఏం నేర్చుకున్నాము పొడవు వెడల్పు ఎలా తీయాలి క్లాత్ ని ఎలా ఫోల్డ్ చేయాలని నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు సేమ్ వచ్చిందా లేదా సేమ్ వచ్చింది. దీంట్లో ఏమైంది అక్కడ 2 భాగాలు ఉంటాయి ఇక్కడ 4 భాగాలు వస్తున్నాయి. ఇక్కడ 2 భాగాలు ఉంటే ఇక్కడ ఎంత వచ్చింది 4 భాగాలు వచ్చింది. ఈ 4 భాగాలు ఇప్పుడు స్క్వేర్ గా ఉంది పొడవు వెడల్పు ఉన్నాయి. ఈ పొడవు వెడల్పులో ఏం చేయడము చాపాకారాలు ఎలా తీయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అర్థమైందా? అంటే కరువు ఎలా కట్ చేయాలి రౌండ్ గా ఎలా తీసుకోవాలి లోతులు ఎలా తీసుకోవాలని కొత్తగా మనం నేర్చుకునేది. కుల్లా ఏంటి పొడవు వెడల్పులు ఎలా తీసుకోవాలి ఎలా గుర్తించాలి తర్వాత క్లాత్ ని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది మనం ఫస్ట్ లెసన్ లో నేర్చుకున్నాము. సెకండ్ లెసన్ లో వచ్చేసి ఏం నేర్చుకుంటున్నాము పొడవు వెడల్పులు తీసాము. ఇంకా ఇక్కడ కొత్తగా నేర్చుకునేది పొడవు వెడల్పు వచ్చిందా లేదా ఇక్కడ వరకు అందరికి ఈజీ. కానీ ఇక్కడ నుంచి ఇందులో ఏ పార్ట్ ఏ మూలన ఎక్కడ కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాం. పక్క భాగంలో 6 ఇంచులు పెట్టుకోవాలి. పక్క భాగంలో 6 ఇంచులు పెట్టుకోవాలి. కిస్తా పొడవున 2.5 పెట్టుకొని స్ట్రేట్ గా లైన్ వేయాలి. లైన్ వేసాక ఇక్కడ నుండి మళ్ళీ 1 ఇంచ్ తీసుకొని చాపాకారం తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలి ఈ చాపాకారాన్ని
కట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఒక ఆకారం అయితే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే ఎట్లా వస్తుందో చూస్తాను. అయితే అంతకన్నా ముందు ఏం చేయాలట, ముందు భాగంలో ఒక 2 భాగాలు ఓపెన్ చేసి ముందు భాగంలో ఏం చేయాలట, మళ్ళీ 1/2 ఇంచు లోతు కట్ చేసుకోవాలి. ఏం కట్ చేయాలట, 1/2 ఇంచు లోతు కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి లోతు అంటే ఈ వైపు కుట్టు వేయడానికి సమానం, ఈ వైపు కుట్టు వేయడానికి సమానం, మధ్యలో మాత్రం 1/2 ఇంచు లోతు ఉండదు. ఇలా వస్తేనే కటింగ్ వచ్చినట్టు, ఊరికే పొడవు వెడల్పు తీస్తే వచ్చినట్టు కాదు. అర్థమైందా? ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇలా 10 పేపర్స్ పెద్దవి 10 పేపర్స్ చిన్నవి కట్ చేయాలి, కంపల్సరీ కట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు వెంటనే వీలు కాకపోతే ఇంటి దగ్గరైనా లేకపోతే హాస్టల్ వాళ్ళు ఈవినింగ్ టైంలో అయినా ఖచ్చితంగా ఇవి రేపు 10 పేపర్లు, ఇవి 10 అవి 20 పేపర్లు ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఎందుకంటే ఈ కటింగ్ వస్తేనే నీకు రేపు బ్లౌజ్ ల కటింగ్ వస్తుంది, డ్రెస్ ల కటింగ్ వస్తుంది. నీకు ఈ కటింగ్ రాలేదనుకో, ఈ షేప్స్ తీయడం రాలేదనుకో, నీకు ఇంకా ఏది రాదు. ఇది మెయిన్ గా ముఖ్య ఉద్దేశం చెప్పడానికి కారణం ఏంటి, పొడవు వెడల్పు క్లాత్ ఎలా ఫోల్డ్ చేయాలి, దాంట్లో చేపాకారంగా ఎలా తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే నడుము తీసుకున్నా, ఓకేనా? నడుము పొడవు తీసుకున్నా, నడుము తీసుకున్నా, తర్వాత చాపాకారం కట్ చేస్తున్నా. ఓకే, ఇలా చాపాకారం కట్ చేసాం. మడత ఎక్కడ తీసుకున్నాం, ఓపెన్ వైపు తీసుకున్నాం. ఓకేనా? నడుము మాత్రం కరెక్ట్ తీసుకున్నాం, పొడవు ఎక్కడ తీసుకున్నా, ఓపెన్ వైపు తీసుకున్నాం. మీరు చేసే మిస్టేక్స్. దీంట్లో ఏం చేశాను, పొడవు కరెక్టే మడత మీద తీసుకున్నాం, పొడవు కరెక్టే మడత మీద తీసుకున్నాం. ఓకేనా? పొడవు కరెక్టే తీసుకున్నాం, నడుము ఓపెన్ వైపు కాకుండా మడత వైపు తీసుకున్నాం. ఇప్పుడు పొడవు మడత వైపు తీసుకున్నా, కిస్తా మడత వైపు తీసుకున్నా. ఏ వైపు కట్ అయింది, అది సేమే కదా, కట్ చేయడం తీసుకున్నది సేమే కదా. ఎట్లా వచ్చింది, ఇది మడత పైన ఇస్తా తీసుకున్నా, ఇది ఓపెన్ వైపు ఇస్తా తీసుకున్నా, ఇట్లా వస్తుంది. అర్థమైందా? ఇది కూడా కట్ చేసేటప్పుడు సేమే కదా. ఇప్పుడు ఈ 4 కూడా చూద్దాము. ఇప్పుడు ఈ 4 కూడా ఒక విధంగా కట్ చేశాక చూపుకు ఇవి 4ను సేమ్ కరెక్ట్ కొలతలు పెట్టినా మేడం, నేను మీరు చెప్పిన కొలతలు పెట్టినా. నేను ఇది కరెక్ట్ కొలతనే, ఇది కరెక్ట్ కొలతనే, ఇది కరెక్ట్ కొలతనే, ఇవన్నీ కూడా నేను కరెక్ట్ కొలతలు పెట్టే కట్ చేసి సేమ్ ఉన్నాయా లేదా 4. మరి ఓపెన్ చేస్తే ఇదో మధ్యలో వచ్చింది, ఇదేమో పక్కకు వచ్చింది, ఇది కరెక్ట్ అన్నాను. ఇదేమో 4 మూలలకు, ఇదేమో మధ్యలో ఇటు పక్క అటు పక్క వచ్చింది, ఇదేమో 4 మూలలకు వచ్చింది. దీని అర్థం ఏంటి, క్లాత్ ను ఎట్లా ఫోల్డ్ చేయాలి, ఏ వైపున
ఖచ్చితంగా పొడవు తీసుకోవాలి, ఏ వైపున వెడల్పు తీసుకోవాలనేది తెలియాలి. మడతలో చాపాకారం తీసుకుంటా అంటే ఇట్లా మడతలో మడత పైన కదా చాపాకారం. మరి తప్ప కొలతలు నిలబెట్ట కొలతలు తప్ప. పొడవు కరెక్ట్గా కొలిచి పెట్టినా మేడం, నడుము కరెక్ట్గా కొలిచి పెట్టినా మేడం, కానీ మడతనే వేయనికి రాలేదు. పేపర్లు ఎందుకు 10 కట్ చేయమంటారు మేడం? అర్థమైందా? ఇది ముఖ్యంగా మనం నేర్చుకునేది ఎందుకు? ముఖ్యంగా నేర్చుకోవడం ఎందుకు? ఫ్యాన్ తాకితే అయిపోయే పని. ఇక్కడ ఫోల్డింగ్ చేయడం మెయిన్ కాన్సెప్ట్. కొలతలు పెట్టడం ఏముందమ్మా, స్కేల్ ఇచ్చాను, మార్కర్ ఇచ్చాను, పొడవు నిలువ పెట్టాలి, వెడల్పుకి అడ్డంగా పెట్టాలి, చాపాకారం దీనికి దాన్ని క్రాస్ చేసి తీసుకోవాలి. అది ఈజీ. ఫోల్డింగ్స్ మరి అన్ని సేమ్ ఉన్నాయా లేదా? అది ఏమైంది? ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఎందుకు వచ్చింది నాకు? ఈ ఆకారాలు ఏంటి? అందుకే నేను ప్రతి రాపిస్తాను. ఎడమ చేయి వైపు మడతుండాలి, పొడవు ఉండాలి. కింది భాగాన మడతుండాలి, వెడల్పు ఉండాలి, పిస్తా వెడల్పు ఉండాలి. పై భాగంలో ఓపెన్స్ ఉండాలి, ఓపెన్ వైపు అంటే పక్క భాగంలో ఓపెన్ వైపు ఉండాలి. అర్థమైంది అనుకుంటా? కట్ చేయండి. ఎవరు ఎవరితో డిస్కషన్ చేయొద్దు, ఎవరు ఎవరితో ఏమి మాట్లాడద్దు, సొంతంగా కట్ చేయండి.